హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. పంచాయతీరాజ్ శాఖలో అమ్మకానికి ఉద్యోగాలు ఒకటి కాదు, రెండు కాదు, 20 ఉద్యోగాలు అమ్మకానికి పెట్టారు. వాటి జీతం అక్షరాల 2,25,000, 2 లక్షలు, 1,65,000, 1,50,000 జీతాలు. ఇవేవో గవర్నమెంటు పేరుతో నడుస్తున్నటువంటి శ్రీనిధిలో ఉద్యోగాలని అమ్మకాన్ని పెట్టారు. ఒక 74 ఏళ్ల వృద్ధుడు 15 సంవత్సరాలుగా శ్రీనిధిని గుర్తాబట్టి అమ్మకాన్ని పెట్టారు. ఆ వృద్ధుడి యొక్క పేరే విద్యాసాగర్ రెడ్డి. ఆ విద్యాసాగర్ రెడ్డి కనుసన్నల్లో ఆయన పైన ఎంక్వైరీ కమిషన్ వేశారు. కానీ ఎంక్వైరీ కమిటీ ఎడిపోయిందో తెలియదు. ముందుగాల సీతక్క ఆయన తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ వాళ్ళ మిలాఖత్ అయింది. ఇద్దరు కలిసి తోడు దొంగల్లా శ్రీనిధిని గుర్తాపెట్టుకొని 100 కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని అక్రమంగా ఆర్జించక ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా వ్యక్తులు మారడం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏవొచ్చినా కూడా చేతి తడుపుతూ ఉద్యోగాలను ఇబ్బంది పెడుతూ మొత్తం అక్రమార్కంగా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు. అక్షరాల ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, ఈ విద్యాసాగర్ రెడ్డి యొక్క జీతం ఎంతో తెలుసా? రాష్ట్రపతి వేతనం ఎంత ఉంటుందో ఆయన కూడా అంతే వేతనం ఉంటుంది. 5 లక్షల రూపాయలతో ఈయన ఇక్కడ ఎండీగా కొనసాగుతూ ఉన్నాడు. అక్రమంగా 100 కోట్ల రూపాయలు జస్ట్ ఆయన ఆఫీసుని రెనోవేషన్ చేసుకోవడం కోసమే, ఆఫీసు రెనోవేషన్ చేసుకోవడం కోసమే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. రెనోవేషన్ కోసం 10 కోట్లు పెడితే ఏకంగా బిల్డింగే అవుతుంది. కానీ రెనోవేషన్కే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవాళ 20 ఉద్యోగాలని వాళ్ళ యొక్క అనుమాయులకి, వాళ్ళ యొక్క పెద్దలకి ఇచ్చుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. మనం 34 ఏళ్ళు ఉన్నాయి, ఏజ్ పెంచమని గత 15 రోజులుగా లబోదిబోని మొత్తుకుంటున్నా ఆ ఏజ్ మాత్రం పెంచడం లేదు. కానీ వృద్ధసింహాన్ని 15 సంవత్సరాలుగా రిటైర్మెంట్ అయిన తర్వాత 2011లో రిటైర్మెంట్ అయితే 2011 నుంచి ఈ శ్రీనిధిని గుర్తాబట్టి ఆ శ్రీనిధిలో ఏండ్లకేండ్లు ఏజీ పెంచుకుంటూ రెన్యువల్ చేసుకుంటూ 15 సంవత్సరాలుగా విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి శ్రీనిధిని గుర్తబట్టి 100 కోట్ల రూపాయలు సంపాదించిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దీనిపైన రాము గత 4 సంవత్సరాలుగా ఒక్కడై పోరాటం చేస్తూ ఉన్నాడు. దాని లుసుగులన్నీ బయట పెడతా ఉన్నాడు. కానీ కోట్ల రూపాయల నిధులు కాబట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ మేనేజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి వ్యక్తిగా అర్థం చేసుకోవచ్చు. ఆయన సోదరు కూడా ఇవాళ సమాచార శాఖ ఏ పోస్టులో ఉన్నాడు? ఆర్టీఐ కమిషనర్ స్థాయిలో ఉన్నాడు. మన ఆర్టీఐ వేసినా కూడా సమాధానం రానొక్క పరిస్థితి. కాబట్టి దీంట్లో ఒక క్యాస్ట్ రాజకీయాలు కూడా అన్ని కొనసాగుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చింది. శ్రీనిధి డిపార్ట్మెంట్లో అన్నీ కూడా ఏ పేరుతో నిర్వహిస్తాం? ఇది కన్సల్టెన్సీ అని చెప్పేసి పెడతారు సార్. ఇది అవుట్ సోర్సింగ్ కాదు, ఇటు కాంట్రాక్టు కాదు, గవర్నమెంట్ ఉద్యోగం కాదు, కన్సల్టెంట్ అనే పేరుతోని 20 మందికే 20 లక్షల రూపాయల జీతం. ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్ మేనేజర్ జీతం ఎంత సార్ అంటే 2 లక్షల రూపాయలు. అట్లాగే టీమ్ లీడర్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ యొక్క జీతం ఎంత సార్ అంటే 2,25,000 రూపాయలు. అలాగే అసోసియేట్ రీసెర్చ్ కన్సల్ట్ యొక్క జీతం ఎంత సార్ అంటే 1,50,000 రూపాయల జీతం. నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఎగ్జామ్ ఉండదు, రోస్టర్ పాయింట్ ఉండదు, రిజర్వేషన్లు ఉండవు. రోస్టర్ పాయింట్ లేదు, రిజర్వేషన్ లేవు, ఎగ్జాము లేదు. వాళ్లకు నచ్చిన వాళ్ళని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి అనుమానులను దాంట్లో జాయిన్ చేసుకొని 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి ఈ నోటిఫికేషన్ ద్వారా సిద్ధం చేసే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. టోటల్గా 20 పోస్టులు ఉన్నాయి. 20 పోస్టులలో అన్నీ కూడా 1,00,000 రూపాయల పైన జీతం ఉన్నటువంటి పోస్టులు ఎక్కువగా మనకు కనబడుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఐటీ ప్రో దాంట్లో కూడా 1,25,000 జీతం ఉంది. అలాగే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐటీ దాంట్లో కూడా 1,50,000 రూపాయల జీతం ఉంది. 65,000 రూపాయల జీతాలు ఉన్నాయి. ఒక సీనియర్ కన్సల్టెన్సీ చీఫ్ మేనేజర్ ఇన్సూరెన్స్ సంబంధించి 50,000 రూపాయలు, సీనియర్ కన్సల్టెన్సీ సంబంధించి 2,25,000 రూపాయల జీతాలు. ఇట్లా ఏం జీతాలు అండి ఇవన్నీ? అవుట్ సోర్సింగ్లోనే మనకు 18,000, 20,000 గవర్నమెంట్ నానా ఆగుపడుతుంది. ఒక కన్సల్టెంట్ పేరుతో 2,25,000 రూపాయల జీతమా?
ఈయన ఎండీకి ఉన్నటువంటి జీతం ఎంత అంటే 5 లక్షల రూపాయల జీతం ఇచ్చి 20 పోస్టులని అప్పనంగా అమ్మడానికి సిద్ధం పెట్టారు. దీంట్లో మంత్రి గారి పాత్ర ఏందో అంటే మంత్రి గారి పాత్ర కూడా ఉంది. మంత్రి గారు ముందుగాల విద్యాసాగర్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఫైనల్గా ఏం జరిగిందంటే ఆమె కూడా మరి ఓడిపోయిందా, పైన ఉన్నటువంటి పెద్దలు ఆమె కంటే పెద్దగా ఉన్నటువంటి వేమిరెడ్డి నరేందర్ రెడ్డి సీఎం స్థాయి వ్యక్తులు కూడా దీన్ని ప్రభావితం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. చివరికి సీతక్క కూడా ఏం చేయలేకపోతుందా, లేదా ఆమె కూడా వాళ్ళతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారా అర్థం కానొక పరిస్థితి. శ్రీనిధి అనేది కొందరు వ్యక్తులకు ఒక బంగారు బాతులాగా మారింది. 1 లక్ష రూపాయల దాంట్లో లోన్ తీసుకుంటే అదనంగా 3,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. అట్లా కోట్ల రూపాయలు లక్షల రూపాయలకి వెళ్ళి 1,03,000 రూపాయల అదనంగా వసూలు చేస్తూ ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తూ వాళ్ళందరినీ మోసం చేస్తుంది. వాళ్ళ తెలంగాణలోని ఆడపడుచులందరినీ మోసం చేస్తూ శ్రీనిధిని ఒక బంగారు బాతుగా మార్చుకున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇంకా మిగతా వివరాలని మన మిత్రుడు రామ్, ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా ఈయన ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు, అన్యాయం జరుగుతున్న ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఆయన మూగ రోదనగానే మారిపోతుంది. ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు చేతులు మారుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పే ఒక ప్రయత్నం చేయండి మిత్రమా. మనోడు ఇక్కడ పోస్టర్ కూడా వేశాడు. శ్రీనిధి మహిళా సంస్థలో 1 కోటి మంది మహిళల సొమ్ము లూటి 14 సంవత్సరాలుగా 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి విద్యాసాగర్ రెడ్డి అరాచకాలు, విచారణ జీవో నెంబర్ 523 ఈయన పైన విచారణ చేయమని గవర్నమెంట్ కమిటీ కూడా వేసిందండి. జియో కూడా జారీ చేసింది. ఆ జియో నెంబర్ 523, ఆ జియో వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ కమిటీ ఎడిపోయింది కూడా అర్థం కాదు. ఇట్లా గవర్నమెంట్ ఎన్నో కమిటీలు వేసింది, పక్కదారి పడుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. 2 సంవత్సరాల విచారణ జాడ కూడా ఎక్కడ సీతక్క గారు అక్రమార్లకు అండగా ప్రజాప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తూ నోటిఫికేషన్ లేక నిరుద్యోగులకు మొండి చేయి ఉద్యోగాలు ఇవ్వరని ఆయన అంటే ఇంతవరకు అధికారికంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 6,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది గవర్నమెంటు. కొత్త నోటిఫికేషన్ లేవు. ఏజ్ రిలాక్సేషన్ జీవో అయిపోయింది. ఏజ్ పెంచమని చెప్తే వీళ్ళు ఏమంటారంట, సీనియర్లంట కోర్టుల్లో కేసులు వేస్తున్నారట. చిన్నపిల్లలే ఉద్యోగాలు చేయాలన్నట. కానీ పోయినసారి గురుకులాలలో దాదాపు 35 సంవత్సరాలు దాటిన వాళ్ళే 50 నుంచి 70% మంది మహిళలు సెలెక్ట్ అయిన అంశం ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు చెప్పే ఒక ప్రయత్నం చేయము. అసలు ఎట్లా నీ ఉద్యమం ప్రస్థానం ఏంది, ఎందుకు కొట్లాడుతున్నావు, ఎట్లా అక్రమాలు జరుగుతున్నాయి చెప్పే ప్రయత్నం చేయండి. ఏం లేదు సార్, ఇది రేవంత్ రెడ్డి ఏం చేసినంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేస్తామని చెప్పేసి మన ఎలక్షన్ల ముందర చెప్పిండు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండడం మూలంగా కేసీఆర్ ఏంటంటే అనేక అక్రమాలు చేస్తుండు. ఈ ముసలోని పెట్టుకోవడం మూలంగా ఈ 70 ఏళ్ళు ఉంటాయి. మనం కోర్టుల కేసు వేసినా కూడా వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ప్రకారంగా వీళ్ళకు వెసులుబాట్లు ఉంటాయని చెప్పేసి దాంతోపాటు వీళ్ళ మీద తీసేస్తామని చెప్పేసి ఒక సంతకంతో బంగాళాఖాతంలో వేస్తానని V6 ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎలక్షన్ బిఫోర్లా. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీఎం అయిన తర్వాత అయినా ఒక్కటంటే ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేస్తామని చెప్పేసి తూతు మంత్రంగా ఒక జీవో వేసి విద్యాసాగర్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి కదా అదే ఈ కమ్యూనిటీ బేస్డ్లా ఇప్పుడు తిన్నోడే మనోడే తినొచ్చు అనే ఉద్దేశంతోన కేవలం క్యాస్ట్ బేస్లో మాత్రమే ఇన్ని రోజులు ఉన్నాడు. ఇన్ని అక్రమాలు చేస్తూ ఈ తెలంగాణ ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతాడు. ఈయన మైక్ దొరికిందంటే ఊకదంపుడు మాటలు తప్పించి ఒక్కటి కూడా ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేసింది ఒక్క స్కీమ్ కూడా సరిగ్గా లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు 34 మనకు మన నోటిఫికేషన్ వచ్చింది. 34 ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడానికి అంత ఇబ్బంది అవుతున్నాయి. మళ్ళీ వీనికి 74 ఏళ్ళు ఉన్నాయి. మళ్ళీ వీనికి రినివాల్ ఇస్తారు. ఈ నెల 23న మళ్ళీ రినివాల్ ఇస్తున్నారు. దాదాపు 15 సంవత్సరాలు సార్. నాకు తెలిసి ఒక రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ఈ దేశ రాజ్యాంగం అత్యున్నత పదవుల్లో కూడా 65 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ ఉంటుంది కానీ రిటైర్మెంట్ ఉంటుంది. కానీ ఈయనకి మాత్రం 17 రిటైర్డ్ అయినాక 2009లో రిటైర్డ్ అయింది సార్. అయినా ఇప్పుడు ఈయన ఫేస్ చూస్తే పెరాలసిస్ వచ్చింది, మూతి వంకరగా అవుతుంది, అసలు మాట్లాడడానికి రాదు, ఒక్కరోజు రివ్యూ పెట్టాడు. మరి ఎందుకు మరి అట్లా? ఎందుకంటే శ్రీనిధిలో
5,600 కోట్లు ఉన్నాయి సార్. 5,600 కోట్లు ఉన్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కానీ 5,600 కోట్లలో డబ్బులు ఏ మినిస్టర్ ఉన్నా సరే, ఇప్పుడు సీతక్క ఉంది, అప్పుడు ఎర్రబల్లి దయాకర్రావు ఉన్నాడు, అంతకుముందు జూపల్లి కృష్ణారావు ఉన్నాడు. ఈ శ్రీనిధి వల్ల వీళ్ళు అవకతవకలు చేసి బాగా డబ్బులు సంపాదించుకొని, ఎర్రబల్లి దయాకర్రావు అయితే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని అస్తవ్యస్తం అతలాకుతలం చేసిండు విద్యాసాగర్ రెడ్డి ఎర్రబల్లి కలిసి. ఇప్పుడు ఏం చేసింది, సీతక్క వీనితో ములాఖత్ అయింది, వీని దగ్గర ముడుపులు చెల్లిస్తుంది. ఇది జీవో నెంబర్ 523 సార్. గత గవర్నమెంట్ లో అనేక అక్రమాలు చేసిండు, పేద మహిళల సొమ్ము తిన్నాడు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలను దాదాపు 400 మందిని తీసేసిండు సార్. మన ఎస్సీ ఎస్టీ బీసీ ఎంప్లాయీస్ ని తీసేసి ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ఎందుకు వేస్తుంది సీతక్క? 1 నెల రోజుల్లో వెళ్ళిపోతాడు. వాడిని ఎందుకు వేస్తుంది అని అంటే వీడు పోయిన తర్వాత ఈ పోస్టులన్నీ సీతక్క కార్యకర్తలకు, అనుచరులకు, విద్యాసాగర్ రెడ్డి బంధువులకు ఈ 2,25,000 సార్. మేము రెగ్యులర్ ఎంప్లాయము, మాకేమో 20,000 నుంచి 30,000 శాలరీ ఉంటుంది. వీళ్ళు కన్సల్టెన్సీ 1 ఇయర్లో వెళ్ళిపోతారు. నువ్వు 1 ఇయర్ ఎందుకు ఏ పాలసీ ప్రకారం ఈ 2 లక్షలు పెట్టినావు? హెచ్ఆర్ పాలసీ అప్రూవల్ లేదు, ఏ పాలసీ ఏ పే స్కేల్ ప్రకారం ఫైనాన్స్ అప్రూవల్ లేదు, రిజర్వేషన్లు లేవు, ఎగ్జామ్ లేదు, ఎగ్జామ్ లేదు, కేవలం వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళని వచ్చి సీట్లో కూర్చోబెట్టాలి అంతే. అంతే సార్. ఇంటర్వ్యూ ఉంటాయా? ఇంటర్వ్యూ ఉంటుంది. మళ్ళీ ఇది ఆఫ్లైన్ సార్, ఆన్లైన్ కాదు. ఆఫ్లైన్ లో నువ్వు ఏ నోటిఫికేషన్ వచ్చినాక మన ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. వీళ్ళ ఆన్లైన్ వ్యవస్థ మొత్తం ఉంది, ఏ టూల్స్ వచ్చినా అన్ని వచ్చినాయి, కానీ దీని మాత్రం ఆఫ్లైన్ ఇవ్వాలి. ఆఫ్లైన్. ఇంకోటి సార్, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు కేటగిరీ ఇచ్చిరా, టోటల్ నోటిఫికేషన్ అన్ని పెడతారు, కానీ వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకే నోటిఫికేషన్, వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ అధికారికంగా ఇచ్చారు. ఇది అంతా కూడా ఆఫ్లైన్ అడ్మిషన్స్. ఫీ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ రోస్టర్ ప్లాన్స్ బ్రేక్ డౌన్ లేదు, ఏం లేదు. ఇది ఉన్న ఆఫీస్ ఉన్న దగ్గర ఇక్కడికి వచ్చి ఇవ్వాలని చెప్పి చెప్తుండు. ఇక్కడ కూడా ఎక్కడ కూడా రోస్టర్ పాయింట్ వాడలేదు సార్. రోస్టర్ పాయింట్ వాడితే బీసీలకు ఎన్ని వస్తాయి, ఎస్టీలకు ఎన్ని వస్తాయి, ఎస్టీలకు ఎన్ని వస్తాయి, రోస్టర్ వాడాలి. రోస్టర్ వాడకుండా కన్సల్టెన్సీ అయినా గవర్నమెంట్ చెప్తుంది ప్రభుత్వ పరంగా ఇదేమి సొంత సంస్థ కాదు సార్. ఈ విద్యాసాగర్ రెడ్డి యొక్క సొంత సంస్థ కాదు, మన అయ్య జాగిరి కాదు, మన తాత జాగిరి కాదు. ఇది మన సంస్థ, మన ప్రజలు. ఒక్కొక్కరు చెమట చుక్కలతోన కూలీ నాలికి వెళ్ళేసి తెలంగాణ ఆడబిడ్డలు ఈ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇది గవర్నమెంట్కి అనుబంధంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు సీతక్క అనేది ఒక ఆడబిడ్డగా అయింది, ఒక ఆదివాసి బిడ్డ అయ్యింది. ఈ తెలంగాణ మహిళల సొమ్మును దారి మళ్ళుతుంటే కూడా చూస్తూ మౌనంగా వహిస్తుంది. సీతక్క అంటే ఒక ఫైర్ బ్రాండ్గా, మాజీ నక్సలైట్గా, ఏదో పేదల కోసం ఏదో చేస్తున్నట్టుగా బిల్డప్లు ఇచ్చింది ఆమె. ఏం సార్ అంటే రేపు మళ్ళా వర్షం వస్తుంది, ఓ టయోటోనా ఏదో ఒకటి తీసుకొని పోతారు, ఆ బురదల వీళ్ళంతలకు వీళ్ళే బురదల కారును వదులుతారు, ఈమె నెత్తిన మూట పట్టుకుంటే దాన్ని వీడియో చేసి ఇంకా మొత్తం అలచల్ చేయాలి స్టేట్లో. నేను పేదల కోసమే పనిచేస్తున్నాను. ఇదే పేద ప్రజలు మళ్ళీ ఇంత సొమ్ము 5,600 కోట్లు, ములుగులో కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ డబ్బులు కూడా కట్టారు కదా, మళ్ళీ వాళ్ళకి నువ్వెందుకు న్యాయం చేయలేకపోతున్నావు? నువ్వు కరోనా టైంలో అన్నీ చేయాలి, మనం దానికి అబ్జెక్షన్ చెప్తలేము, కానీ అంత చిత్తశుద్ధి ఇప్పుడు మంత్రి అయినాక ఎందుకు లేదు సీతక్కకి? వీని పరంగా మేము చాలా రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్, అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సీఎం, డిప్యూటీ సీఎం కూడా ఇచ్చినాం. ఇంకా సీఎం ఆయన ఏమంటే గడీలు వల్ల కొట్టినాము, మీరు అందరూ నా ఇలాకాలకు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు అని ఫస్ట్ రోజు ఒక రోజు ప్రగతి భవన్లో పెట్టిండు. తలుపులు మూసుకున్నాయి, చెప్పినా సమస్య పరిష్కారం కాదు, పట్టించుకుంటాడు కూడా దిక్కు దివాన్ ఉండదు. కనీసం యాక్షన్ చిన్నారెడ్డి నాడు కూర్చోబెట్టారు, ఆ చిన్నాడితో ఏం పని కాదు. అవును, యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు సార్. ప్రజావానికి ఇచ్చినవన్నీ మా ఒక్కటే కాదు, రాష్ట్రంలో అన్ని సమస్యలు కూడా ఏదానికి కూడా ఆయన సాల్వ్ అయిన ఒక్క సమస్య కూడా సాల్వ్ కాలేదు సార్ ప్రజావాణిలో. ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పినానంటే 1,000,000 మందిని కోటీశ్వర్లు చేస్తామని. ఇప్పుడు ఏమన్నారు సార్ అంటే సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి అప్పుడు మీరందరూ కేసీఆర్ పెట్టిన ఉద్యోగాలన్నీ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ కూడా జిరాక్స్ సెంటర్లో పేపర్లు అమ్ముకున్నారు, పొట్లాలు కట్టుకొని అమ్ముకున్నాడు కేసీఆర్. నువ్వు చేస్తుంది ఏంటిది ఇది? తర్వాత ఇంకేం సార్ అంటే మా నిరుద్యోగులు మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మలు అక్కలు అందరు పుస్తెలతాళ్ళు అమ్ముకొని వచ్చి అప్పులు చేసుకొని వచ్చి చదువుతున్నారు అన్నాడు. అదే పుస్తెలతాళ్ళు అమ్ముకొని అదే కూలీ నాలి చేసి ఒక
చదవని అన్ఎడ్యుకేటెడ్గా ఉన్న మా అమ్మలు మా అన్నలను అందరినీ కూడా మా 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 అమ్మమ్మలందరినీ కూడా నువ్వు ఈరోజు ఎక్కువ లోన్ కట్టించుకొని అవి కూడా ఉన్నాయి సార్. నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీనిధి మహిళా సంఘాలలో జరుగుతున్న అక్రమాలు ఎక్కువ కట్టించుకున్న లోన్లు కూడా ఇది ఈరోజే స్టార్ట్ అయింది. మన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఈ అంశాన్ని పార్ట్ 1 కింద తీసుకున్నాము. నెక్స్ట్ మన అమ్మల అక్కలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఇది ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాలి. మహిళా సంఘాలంటే లైట్ తీసుకోవడం కాదు, వేలాది కోట్ల రూపాయలు దారి మల్లుతున్నవి. నెక్స్ట్ దానిలో ఏదైతే 3,000 లోన్కి ఎట్లా కట్టించుకుంటారో 3-4 నెలలు ఎక్కువ ఎట్లా కట్టించుకుంటారు అనేది నెక్స్ట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాన్ని డీటెయిల్గా అక్రమాలు ఎన్ని జరిగినవి, తర్వాత డిపిఆర్ లేకుండా 100 కోట్ల రూపాయలు సీతక్క ఏ విధంగా దారి మళ్ళిస్తుందనే విషయాలు తర్వాత ఎపిసోడ్లో చేస్తాం. కానీ ఇప్పుడు దీని సంగతి ఏం చేద్దాం మరి? దీని సంగతి ఏం లేదు సార్. దీని సంగతి మనము ఏ మినిస్టర్ చెప్పినా, ఏ డిప్యూటీ సీఎం చెప్పినా రేవంత్ రెడ్డి ములాఖత్ అయి ఉన్నాడు ఈయన దగ్గర. మనకేం న్యాయం జరగదు. మనం వేం నరేందర్ రెడ్డి ఏం చేస్తారు సార్ అంటే చంద్రశేఖర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, సీతక్క రెడ్డి, ఆమె సీతక్క రెడ్డి, ఆమెను మన ఏ రకం కూడా మన ఆదివాసి బిడ్డ, మన అడవి బిడ్డ అనేది ఆమె బిఫోర్ ఉండే ఎలక్షన్ బిఫోర్ సార్. ఇప్పుడు కాదు ఆమె. ఏంది సార్ అంటే ఇదంతా ఎవరు చెప్పినా న్యాయం జరగదు. కాబట్టి ఇది ఏం సార్ అంటే మనం కోర్టులో కేసు వేయాల్సిందే సార్. హైకోర్టులో మనము అప్పీల్ చేయాల్సిందే. ఇది గవర్నమెంట్ సంస్థ. నువ్వు గవర్నమెంట్ ఏ పాలసీ ప్రకారం ఇన్ని శాలరీలు పెట్టినావు, ఏ పాలసీ ప్రకారం నువ్వు రిక్రూట్మెంట్ చేయకుండా, ఎగ్జామ్ లేకుండా, ఖాళీ ఆన్లైన్ కాకుండా ఖాళీ ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్లు తీసుకున్నాను. ఈ 2,25,000 ఈ 2 లక్షలు ఇవన్నీ ఏవి సార్ అంటే 1,50,000 విద్యాసాగర్ రెడ్డి యొక్క వాళ్ళ పిల్లలకు వాళ్ళ బంధువులకు చెరొకటి చెరు2 సీతక్క అనుచరులు ఐఏఎస్. ఇంకోటి సార్, ఈ దేశ ప్రధాని దాదాపు 15 సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తుండు. ఆయన జీతమే 1,50,000 సార్. ఈయన 5 లక్షలు వాని జీతం 5 లక్షలు సార్. వాడు ఏంటంటే 2029లో రిటైర్డ్ అయ్యింది. 2029లో రిటైర్డ్ అయ్యింది. 2009లో రిటైర్డ్ అయ్యి 2009 నుంచి 10 వరకు మైక్రో ఫైనాన్స్ అడ్వైజర్గా చేసిండు. 2011 నుంచి శ్రీనిధి ఎండిగా 2019 వరకు ఉన్నారు సార్. 2019 నుంచి 2023 వరకు రెన్యువల్ లేదు. జీతం తీసుకున్నాడు. ఆ రెన్యువల్ రోజుల్లో సార్ మహిళా సంఘాలకు ట్యాబ్లు ఇస్తారు. ఒక 40,000 ట్యాబులు 22,500 ఒక్కొక్క ట్యాబ్ ఇచ్చి దాదాపు 200 కోట్ల గోల్మాల్ జరిగింది సార్. ఒక ట్యాబ్ల పేరు మీద 200 కోట్లు. తర్వాత మండల మహిళా సమైక్యలకు కంప్యూటర్స్ ఇచ్చారు, తర్వాత ప్రింటర్లు ఇచ్చిండ్రు. వాటిలో కూడా 100 కోట్ల దగ్గర స్కామ్ జరిగింది. వీటన్నిటిని కూడా ఈ విద్యాసాగర్ రెడ్డి ఇందులో ఐటీ మేనేజర్ అని ఒకటి వేణుగాడు ఉంటాడు. వానికి ఇప్పుడు T-Fiber MD సార్, ఒక అవుట్ సోర్సింగ్ వానికి T-Fiber MD ఇచ్చిండ్రు. గత గవర్నమెంట్లో కేటీఆర్ బినామీ అని చెప్పిండు. కేటీఆర్ బినామీని తీసుకొచ్చి శ్రీధర్ బాబు ఇంటింటికి ఇంటర్నెట్ ఆంధ్ర తెలంగాణ. ఇందులో హెచ్ఆర్ మేనేజర్ హెచ్ఆర్ లేదని చెప్పిండు. హెచ్ఆర్ లేని ఆమెను తీసుకొచ్చి హెచ్ఆర్ అడ్మిన్లో పెట్టిండు. ఆమె ఆంధ్ర ఆమెను తీసుకొచ్చి ఇప్పుడు మేము కొన్ని కోట్ల కేసు వేసినాం సార్. నా మీద కోట్ల కేసు వేసిర్రు. ఒక ఆంధ్రోనికి ఈ తెలంగాణ సొమ్మును దాదాపు 20 లక్షల రూపాయలు ప్రతి రిట్ పిటిషన్కి 20 లక్షల రూపాయలు పే చేస్తుండు. ప్రతి మంత్ నెల 40,000 ఇస్తుండు సార్. దానికి సంబంధించిన కూడా డాక్యుమెంట్ ఇది సార్. ఇది ఉంది సార్ డాక్యుమెంట్. దీనిలో అన్ని వివరాలు ఉన్నాయి. దీనిలో ఒకవేళ ఈ యొక్క పోస్టుల పైన వీళ్ళు కనుక ముందు పోతే కంపల్సరీగా మన హైకోర్టుని ప్రొసీడర్ కేసు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఆడడానికి అవకాశం ఉంటుంది. నిబంధనలు ఉంటాయి కదా, ఒక ఉద్యోగం నింపాలంటే నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఏం పాటించకుండా లక్షల రూపాయలు తినేట పరిస్థితి కనబడతా ఉంది సార్. ఇప్పుడు మనం ఎన్నోసార్లు కొట్లాడాం సార్. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా సార్ ఇది కన్సల్టెన్సీ అని పేరు పెడతాడు. కానీ విద్యాసాగర్ రెడ్డి కన్సల్టెన్సీ, వాడు 15 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఇదేమో టెంపరీగా 1 ఇయర్ అని అంటారు. ఇది 1 ఇయర్ టెంపరీ కాదు, ఈ పర్మనెంట్ జాబ్లే. వీడు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆయన ఒక్కడే ఉంటాడు. మళ్ళీ వాంది 1 ఇయరే, వాడు వెళ్ళిపోవాలి కదా సార్. మళ్ళీ 17 ఏళ్ల సంది ఆయనే ఉంటుండు. ఇవి పర్మనెంట్ జాబులు సార్. కాబట్టి ఇది స్త్రీనిధి రిజిస్టర్ కోఆపరేటివ్ అండర్ 1964 యాక్ట్. 64 యాక్ట్ ప్రకారము సెక్షన్ 28 ప్రకారము 58 ఇయర్స్ వరకే రిటైర్మెంట్ కావాలి సార్. మన తెలంగాణ హెచ్ఆర్ పాలసీ తీసుకుంటే 61 ఇయర్స్. మళ్ళీ దీనికి ఏజ్ పెట్టింది ఏంటంటే మళ్ళీ 63 ఇయర్స్ పెట్టిండు. దీనికేమో 63 పెట్టిండు. మన ఉద్యోగాలకేమో 34 పెట్టిండు. అంటే వీని ఇష్టానుసారంగా వీనికి అప్పచెప్పి ఇష్టానుసారంగా చేసారు సార్. మళ్ళీ అది కూడా మన ఉద్యోగులకు దీనిలో పెట్టిన ఉద్యోగాలు ఏవి కూడా 45 ఇయర్స్ నుంచి 63 ఇయర్స్ సార్. 63 ఇయర్స్ పెట్టిండు. అంటే మనలాంటి నిరుద్యోగులకు
ఇది అప్లై చేసుకోవడానికి వీలు లేకుండా చేసిండు. ఏజే 45 పెట్టింది సార్. అన్ని నోటిఫికేషన్లో ఇంక్లూడ్ అయింది సార్. 45 పెట్టే సందర్భాలు కనబడతా సార్ దేశంలో ఎక్కడ ఉందా అట్లా? లేదు సార్, కానీ ఈయన పెడతాడు. ఇది అనేది సార్ ఒకసారి ఏమంటాడు దీనిలో కూడా పర్మనెంట్ జాబ్లు ఉన్నాయి సార్. పర్మనెంట్ జాబ్ వాళ్ళే, తుంగల దొక్కేది వాళ్ళే, వ్యవస్థను మొత్తం నాశనం చేసేది వాళ్ళే, మేనేజ్ చేసేది కూడా వీళ్ళే. పర్మనెంట్ జాబ్లో ఏమని చెప్తారు సార్ అంటే FTI అని చెప్తాడు, ఫిక్స్డ్ టెన్యూర్డ్ ఎంప్లాయీ అని చెప్తాడు. దానికి రోస్టర్ అన్నీ ఉంటాయి, ఎగ్జామ్ ఉంటుంది. దానికి కూడా ఇప్పుడు ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ బేస్లో పెడతాడు. వీడు ఒక 20 మంది చెంచాలను పెంచి పోషిస్తారు సార్. మంచిగా ఫీల్డ్లో వర్క్ చేయకుండా మహిళా సంఘాల దగ్గర లోన్ తీసుకుని డబ్బులు తీసుకున్న వాళ్ళకు, మహిళా సంఘాలను అసభ్యంగా మహిళల పట్ల ప్రవర్తించిన వాళ్ళని, పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్న వాళ్ళను వీడి అనుచరులు. ఎందుకంటే వీడు దొంగ కాబట్టి దొంగలే అనుచరులు ఉంటారు సార్. వీనికి ప్రతిరోజు ఆఫీస్కి పిలిపించుకొని ఒక రూమ్ బుక్ చేసి చికెన్ బిర్యానీ పెట్టి ఈ అనుచరులకు అందరికి కూడా ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వాలి సార్. యాక్చువల్గా ఒక్కొక్కరు 14-15 సంవత్సరాలుగా జాబ్ చేస్తారు దీనిలో. మహిళా సంఘాలు పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రమోషన్ లేకుండా ఎక్కడ మన BC SC ST బిడ్డలకు ప్రమోషన్లు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ వేసింది సార్. అంటే వీళ్ళనే నింపుకొని ఈడే వీళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని వీళ్ళే ఏసీలో కూర్చోవాలి, వీళ్ళే పరిపాలించాలి, వీళ్ళకే పరిపాలన వస్తుంది అనే ఉద్దేశంతోన ఈ మన వాళ్ళు వచ్చి ఏసీలో కూర్చుంటే ఓర్వలేని జుగుప్సాకరం విద్యాసాగర్ రెడ్డి సార్. వీడు అంతా ఈగోయిస్ట్ పర్సన్ ఈ ప్రపంచంలో లేడు. వీడు ఏంటంటే ఆయన చెప్తాడు కదా రేవంత్ రెడ్డి తొండలు ఇడుస్తా పేగులు ఇడుస్తా అని ఇష్టం ఉన్న భాష మాట్లాడతాడు. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి నీకు ఇంత జరుగుతున్నా కూడా దీని నుండి స్పందన లేదు సార్. కనీసము ఏం జరుగుతుందని నువ్వు తొండలు పేగులు విని ఇడుగు. వీడు అవినీతి పరుడు కదా. ఇన్ని రోజుల నుంచి మేము చెప్తున్నాం కదా, ఎందుకు సిగ్గు లేకుండా ఇంకా ఇన్ని రోజుల నుంచి కొనసాగిస్తాడు వీని? అంటే మీకు ఉద్యోగాలు వేయాలనే చిత్తశుద్ధి వీళ్ళ లోపల లేదు సార్. ఎంతసేపు ఉన్నా దాచుకోవడము నెక్స్ట్ ఎలక్షన్లో ఖర్చు చేయడం. వీళ్ళు వస్తారని అనుకుంటారు కానీ నెక్స్ట్ రాదు సార్. వీళ్ళు సీతక్క రాదు, రేవంత్ రెడ్డి రాదు. ఏదైతే మనము ఆ రోజు కాళ్ళు మొక్కినాం మన అమ్మమ్మలు పెన్షన్ పైసలకు చిలకలలో తిరిగి ఏడ్చినాం సార్. కంపల్సరీ మీకు ఓటేయాలి, పెన్షన్లు కాదు మాకు ఉద్యోగాలు కావాలని చేస్తే కనీసం ఇంతవరకు ఏడ్చినాం సార్. కాళ్ళు మొక్కి ఏడ్చినాం ఆ రోజుల్లో అంత అరాచక పాలన ఉన్నది. ఆ అరాచక పాలన ఓటిన తర్వాత ఇది అంతకన్నా ఎక్కువైంది సార్. దీనిలో కూడా అర్థమైంది ఆల్రెడీ మాకు నెక్స్ట్ ఎమ్మెల్యే పోస్టులు ఏమి రావు మొత్తంగా. ఎందుకంటే నడిచేదంతా కూడా గోల్మాల్ గవర్నమెంటే. వీళ్ళకు ఆర్థిక వ్యవస్థ సృష్టించడం రాదు, తినడమే వస్తుంది. డబ్బులు ఉన్న దాంట్లో డబ్బులు ఎట్లా తినాలా? ఇంకోటి ఏంటంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమో కిందికి పోతున్నది, వీళ్ళ ఆస్తులేమో పైకి పోతా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకోటి ఏం సార్ అంటే ఈయన నన్ను ఓసిన పైసలు లేవని అంటాడు. ఇక్కడ 5,600 కోట్లు ఉన్నాయి, 5,600 కోట్లు ఉన్నాయి. వీళ్ళు ముసలోని పెట్టి నువ్వు వెనకంగా 1 కోటి మంది కోటీశ్వర్లు మహిళలు చేస్తా అని చెప్పేసి 1 కోటి మంది కాదు సార్, వాళ్ళు తీసుకున్న ఈ పెట్రోల్ బంకులకు తర్వాత ఇవి బస్సులకు యజమానులు చేసినాడు. ఈయన చేయలేదు సార్. వాళ్ళకి లోన్లు ఇచ్చిండు, వాళ్ళు నెలగా కట్టుకోవాలి. అది ఈయన డబ్బులు ఇచ్చి నేను ఉద్ధరించిన అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు నన్ను ఓసిన పైసలు లేవన్నోడుకు సెంట్రల్ ఢిల్లీకి ఎట్లా పంపిస్తావు, నువ్వు 1000 కోట్లు పంపిస్తా అని అంటావు. మళ్ళీ ఇలాంటివన్నిటిని సీఎం అనేటోడు ఏం చేయాలి సార్ అంటే నా దగ్గర డబ్బులు లేవనాలి. ఇప్పుడు పాతోడు అన్ని దోసుకొని వెళ్ళిపోయినా నన్ను నువ్వు వాడిని ఎందుకు రికవర్ చేయవు? నీకు రికవర్ చేయాలని కదా నీకు అధికారం ఇచ్చింది ప్రజలు. నువ్వు వాడిని రికవర్ చేయవు, నన్ను కోసిన పైసలు లేవంటావు, నువ్వు ఎందుకు ఇంకా సీఎం? రిజైన్ చేసిపోవాలి. నీకు అంత చిత్తశుద్ధి ఉంటే సీఎం అనేవాళ్ళు గత పాలనలో కూడా చేసిర్రు సార్. అప్పుడు కూడా ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు అప్పులు చేసిర్రు సస్టైన్ అయ్యారు. సీఎం అనేది ఏంటంటే ప్రక్షాళన చేయాలి. ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది మన దగ్గర సృష్టించగలగాలి సార్. మన రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి సార్. యువత పుష్కలంగా ఉంది. ఈ యువతను దారి మళ్లించి డ్రగ్స్ దీనికి నేను డ్రగ్స్కి అన్నిటినీ నేను ఉక్కు పాదం మోపుతా అన్నాడు సార్. మొన్న డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎస్ఓటి పోలీసులే మీ పిల్లల మీద కేసులు పెట్టాలని అంటే మాకు లంచం ఇవ్వండి మీ పిల్లల మీద కేసులు పెట్టాలంటే మరి వాళ్ళు అలాంటి వాళ్ళ మీద ఉక్కు పాదం మోపాలి కదా. పైన చెప్పేది ఉట్టిదే సార్. ఈయన వల్లడమే తప్పించి కేసీఆర్ ఫ్యామిలీ తిట్టి ముఖ్యమంత్రి అంతే తప్పించి సార్ ప్రజలకి ఏం చేస్తా అనేది ముఖ్యమైన ఈయన క్లారిటీ లేదు, ఒక దూరదృష్టి లేదు, ఏం లేదు, ప్రణాళిక లేదు. ఒక మేనిఫెస్టో తయారు చేసుకో మేనిఫెస్టో తుంగల దొక్కారు. ఏమంటే ఫ్రీ స్కీమ్స్ అంటారు,
అది కూడా చక్కగా ఇవ్వరు. అది కూడా చక్కగా సార్ బస్సులకు ఫ్రీ స్కీమ్ ఇచ్చినాన్ని తెలంగాణ ఆడబిడ్డలను మభ్యపెడుతూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వీళ్ళు వ్యవహరించే తీరు సభ్య సమాజం అంతా గమనిస్తుంది. తెలంగాణ సమాజము చాలా సోయిది, చాలా అంత చైతన్యవంతమైనది సార్. ఖచ్చితంగా గమనిస్తారు. నువ్వు ఫ్రీ బస్సు పెట్టినంత మాత్రాన తెలంగాణ ఆడబిడ్డలకు ఒరిగిందేం లేదు. నువ్వు ఫ్రీ బస్సు పెట్టి వెనకాల 1 కోటి మందిని కోటీశ్వరులు చేసాని ఈ మహిళా సొమ్మును అప్పనంగా దోచుకుంటుంది సార్. ఇది అక్షర సత్యం సార్ నేను చెప్పేది. నేను చెప్పేది ఇన్ని యూట్యూబ్ ఛానల్లో, ఇన్ని మీడియా ఛానల్లో, ఇంత ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినప్పుడు నా మీద కేసు పెట్టొచ్చు కదా సార్. అని నేను తప్పు చెప్తే నా మీద కేసు పెట్టొచ్చు, నన్ను అక్రమంగా జైల్లో పెట్టొచ్చు, ఏం పెట్టచ్చు. ఈమె ఏది కూడా చేయకుండా నేను చెప్పింది తప్పని చెప్పాలి. వీడు ఏం చెప్తాడంటే నా మీద, వీడు విద్యాసాగర్ రెడ్డి గాడైనా వీని మీద వచ్చిన ఆరోపణలు సంస్థకు వ్యతిరేకంగా అంటారు. సరే, సంస్థకు నేను వ్యతిరేకంగా చేసిన అనుకో, నా మీద ఎందుకు డిఫర్మేషన్ ఇస్తలు? 3 సంవత్సరాల నుంచి ఎందుకు ఇస్తలేవు? పేపర్లు వీన్ని పేపర్లు ఉంటాయి సార్, వీడు డబ్బులు ఇస్తే వీని కమ్యూనిటీకి చెందింది, వీని దాంట్లో పేపర్లలో న్యూస్లు రాయిస్తారు. నేను రాసిన న్యూస్లు నీతో పాటు జాయిన్ అవుతాను. ఓకే సార్, ఎందుకంటే లెక్కేందో చూద్దాము. ఎందుకంటే ఇంతకుముందుగా ఎన్నోసార్లు కొట్లాడినాం, సక్సెస్ సాధించినాం. మరి ఈయన సంగతి కూడా చూసి ఒక ప్రయత్నం చేద్దాం. ఈ నెల 23కు ఈయన రిన్యువల్ ఉంది సార్. ఈయనకు 74 ఏళ్ళు సార్. ఈయన 70 ఏళ్ళని ఎందుకు ఎట్టినాం సార్ అని అంటే, యాక్చువల్గా 70 ఏళ్ళ ప్రకారం ఈయన ఉండాలని చెప్పేసి హెచ్ఆర్ పాలసీలో పెట్టుకున్నాడు. అది హెచ్ఆర్ పాలసీ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్ లేదు సార్. ఈయన సొంత హెచ్ఆర్ పాలసీ. ఇక్కడ మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండదు, విద్యాసాగర్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. దాని ప్రకారం 70 ఏళ్ళు పెట్టినాం సార్. రేపు 23 వస్తే ఈయనకి 74 ఏళ్ళు సార్. అక్షరాల 74 ఏళ్ళు. మన పిల్లలకు, మన ఉద్యోగాలకు ఏమో 34 ఏళ్ళు ఏజ్ పెంచడానికి అంత నొప్పి అవుతుంది ఈ గవర్నమెంట్కు. వీనికి 74 ఏళ్ళకి మళ్ళీ రేపు 23కు రిన్యువల్ ఇస్తుంది సార్. ఈసారి రిన్యువల్ ఇస్తే సీతక్క ఇంటి ముందర ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటుంది సార్. వీళ్ళ చెంచాలను అందరూ కలుపుకొని రేపు మీటింగ్ పెట్టి వీన్ని పర్మనెంట్ అంటే ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తే, నేను ఇదే మీడియాలో చెప్తున్నా, మీరు మీటింగ్ పెడితే సీతక్క అదే మీటింగ్లో మేము పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకోవడానికి సిద్ధం అని చెప్పిన. ఎందుకంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ పోసుకొని అంటు పెడితే కొన్ని సస్తే తప్ప న్యాయం జరగట్లేదు సార్. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు 2-3 ఆత్మహత్య చేసుకుంటే కానీ చెల్లించలేదు ఈయన రేవంత్ రెడ్డి. అప్పుడు కూడా చెల్లించి మాకు టైం కావాలని చెప్పేసి మళ్ళీ June 2కు పెట్టారు. అప్పుడు కూడా ఉద్యమాన్ని చల్లబరచడం కోసం మాత్రమే అట్లా చేసి హామీలు ఇచ్చారు, అంతే తప్పించి ఏం లేదు సార్. అప్పుడు కూడా చేస్తారని నమ్మకం లేదు. అప్పుడు కూడా ఇంకెన్ని ప్రాణాలు తీసుకుంటాడు ఆయన రేవంత్ రెడ్డి. 14 మంది చనిపోయారు సార్. నిరుద్యోగులు చనిపోతే ఒక్క మంత్రి మాట్లాడు, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు. మనము ఈ ఊరూరు తిరిగి పైసలు సార్, మనము సొంత పైసలు ఇంటికాడ పంపించినవి కూడా ₹1 పోగు చేసి బస్సు యాత్ర చేసిన వాళ్ళు వేరే ఉండొచ్చు. మళ్ళీ మేము సొంతంగా డబ్బులు పెట్టుకొని తిరిగినాం సార్. ఊరులో తిరిగి మాకు ఉద్యోగాలు వస్తాయి. రాహుల్ ఈయన మాట ఎవరు నమ్మరు సార్. నేనైతే నమ్మరు. నేను నల్లమల బిడ్డనే సార్. దగులుబాజీ ముఖ్యమంత్రి, దరిద్రమైన ముఖ్యమంత్రి, ప్రణాళిక లేని ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి, చదువురాని ముఖ్యమంత్రి, ఎన్ని పదాలైనా వాడచ్చు రేవంత్ రెడ్డి మీద. ఆయనకు వచ్చినటువంటి ఒక పదం ఏంటి సార్ అంటే, మైక్ పట్టుకొని మంచిగా మాట్లాడడం అనేది వచ్చు. మంచిగా మాట్లాడారు సార్. మాటకారి మాటలతోని ప్రజల్ని మభ్యపెడతాడు. ఆయన మాట్లాడితే ఓహో ఇట్లా గొప్పగా మాట్లాడుతారు, కానీ వాళ్ళ ఎంత దరిద్రంగా అంటే ఆ దరిద్రంగా తిట్టే ఒక పరిస్థితి, ఇంత పనికిమాల ముఖ్యమంత్రిని ఎందుకు ఎన్నుకున్నామన్న ఒక పరిస్థితులలో ఇవాళ కనబడతా ఉంది సార్. ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే, సీతక్కకు ఈ సందర్భంగా మన వేదికగా ఈ నోటిఫికేషన్ తక్షణమే క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసి బ్రేక్ డౌన్ చేసి అర్హులైన రోస్టర్ వాడాలి, ఉపయోగించాలి, మొత్తం అన్ని తీస్తేనే సీతక్క గారు మీరు మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. మీకు వ్యతిరేకం కాదు, మీ అనుచరులతో నన్ను ఫోన్ చేపిస్తే నేను బెదిరటం కాదు. ఈ తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ ఆడబిడ్డల కోసం మేము జైలు గోడలనైనా ముద్దాడతాం. మాకు జైలు ఏం కొత్తలు కావు, కేసులు ఏం కొత్తలు కావు. కాబట్టి మీకు నేను ఒక తమ్మునిగా చెప్తున్నాను, ఇప్పటికైనా అక్కనే అంటున్నాం. వీని తీసేస్తే మీ శాఖలో ఉన్నటువంటి మచ్చ అనేది తొలగిపోతుందని నేను పదే చెప్తున్నా. ఇసుక దందా, కోడిగుడ్ల దందా, తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ, అది శిశు సంక్షేమ శాఖ, అది ఇచ్చింది కదా సార్, ఫోన్లు, దండ్ల అవినీతి, ఇలాంటి అవినీతి ఆరోపణలు, ఈ శ్రీనిధిలో 1000 కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ములుగుల గల్లీ తిరుగుతాం. మీరు ఏ డిలిమిటేషన్ అయినా, ఏ కాన్స్టిట్యూషన్ మీరు చూజ్ చేసుకున్నా గల్లీ తిరుగుతాము. ప్రతి ఒక్క తలుపు తట్టి సీతక్క ఆడబిడ్డకు ఓటు వేయకండి, ఆమె ఆడబిడ్డ కాదు. మన పాలిట మన ఆడబిడ్డల సొమ్మును
అప్పనంగా దోచుకున్నారు వీళ్ళు అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలను మేల్కొల్పుతాం. ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వస్తాయని అనుకోకండి, ఇవే మేము ప్రజలను మేల్కొల్పుతాం. ఇదే యూట్యూబ్ ఛానల్ వల్ల మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు మినిస్టర్ అయ్యిండ్రు, ఈరోజు ల్యాండ్ క్రూజర్ కార్లో తిరుగుతుండ్రు. మీరు ఆదివాసి బిడ్డ అడవి బిడ్డ అనుకుంటా, ఇదే ఆదివాసి బిడ్డలు ఇంకా ఎండాకి వెళ్తుండ్రు, అదే వర్షం తడుస్తుందో అదే చెమట చుక్కలతోన 5,600 కోట్లు చేసిర్రు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఇది ఇప్పటికైనా ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి విద్యాసాగర్ రెడ్డిని తొలగించి నోటిఫికేషన్ వేయాలి. రోస్టర్ వాడుతూ ఈ తెలంగాణ మీది ఏదైతే మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము, కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి అన్ని మాటలు కూడా తుంగలో దొక్కిర్రు. మీరు ఏది చేయరని అర్థమైంది తెలంగాణ ప్రజలకి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే కనీసం ఉద్యోగాలన్నా మా ఉద్యోగాలు పొట్టగొట్టకుండా, మా బహుజన బిడ్డల యొక్క ఉద్యోగాలను కొట్టకుండా దీన్ని రోస్టర్ వేసి నోటిఫికేషన్ వేయాలి. విద్యాసాగర్ రెడ్డి నెల రోజుల్లో 20 రోజుల్లో పోయేటోన్ని ముందర పెట్టుకొని మీరు నోటిఫికేషన్ వేసిందంటే ఖచ్చితంగా దీనిలో వేలాది అక్రమంగా జరుగుతాయి, కోట్లాది రూపాయలు చేతులు మల్లుతాయి సార్. అవునవును. కాబట్టి ఇలాంటి కథనాలు మొత్తంగా ఈ శ్రీనిధి అనే వ్యవస్థలో ఏం జరుగుతుందని లోతుగా మనం అన్ని అక్రమాలను వెలికితీసే ఒక ప్రయత్నం చేద్దాం. అలాగే రాముకు మద్దతుగా నేను కూడా రంగంలోకి దిగుతాను. అలాగే ఈ యొక్క విద్యాసాగర్ రెడ్డి చేసేటటువంటి ఒక పాపాల పుట్టల్ని మొత్తంగా పగలగొట్టే ఒక ప్రయత్నం చేసి అవినీతి సామ్రాజ్యాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాం. మరికొన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం.